ఇలా కింద కూర్చొని చదవడం జరిగింది. నేనైతే కింద కూర్చున్నాను, ఇంకా బెంచ్ పైన కూర్చున్నాను. ఇలా ప్రతి తాన్లా కొద్దిగా అన్నిటికీ అలవాటు అయికుంటా వచ్చానని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫోన్ అనేది అలవాటనే లేదు. 12th వరకు ఫోన్ అనేది చేతిలో లేదు. ఇక్కడ మా ఫాదర్ ఫోనే నేను వాడేతోని. ఏదైనా కొద్దిగా సోషల్ మీడియా చూసేదని చెప్పుకోవచ్చు. మా ఫ్రెండ్స్ వాళ్ళకి అందరికీ ఫోన్లు అవి ఇవి ఉండేతుండే. మొత్తానికి ఇప్పుడు చూస్తే 13-16 ఏళ్ళ వరకు ఫోన్ వాడకూడదని ఇక్కడ న్యూస్ వస్తుంది. ఇది ఎంతవరకు మంచిదో కొద్దిగా ఆలోచిస్తే కొద్దిగా పిల్లలు అనేది కొద్దిగా ప్రభావితం అవుతారు ఈ సోషల్ మీడియాకి. కొద్దిగా ఈ సోషల్ మీడియా ద్వారా కొన్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది. అవి మంచివైతే బాగుంటుంది, అవే కొద్దిగా చెడ్డవైతే బాగుండదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మంచివంటే మనం చూస్తే ఇక్కడ ఈ పండ్లు తినండి మంచిది. ఇంకా లేదు, పిల్లగాడు బండి మీద నడుపుకుండా పోతున్నాడు, పైకి ఎగిరాడు బండి తీసుకొని. ఈ స్టెంట్లు పిల్లలు చేస్తారు సోషల్ మీడియాలో. ఇవి చూసి పిల్లలు చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ పిల్లలు వాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ స్టేట్, కర్ణాటక 13-16 ఏళ్ళ వరకు ఫోన్ అనేది లేకుండా చేస్తాము అని చెప్పారు. కొద్దిగా అది కష్టమే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 18 ఏళ్ళు 21 ఏళ్ళు అనుకుంటా బండి నడపాలనుకుంటే, కానీ పిల్లలు 16 ఏళ్ళకే బండి నడుపుతున్నారు. ఇక్కడ అంతా పట్టుకునేటట్టుగా లేదు పోలీస్ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఎంతమందిని పట్టుకుంటారు అని చెప్పుకోవచ్చు. అవసరానికి మించితే తప్పకుండా పోలీసులు కూడా ఫోకస్ చేస్తారు, పట్టుకుంటారని చెప్పుకోవచ్చు. నేను ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా పెద్దవాళ్ళకి, తప్పకుండా పిల్లలకి కొద్దిగా స్పెషల్ ఫోకస్ అంటూ చేయాలి. పిల్లలే రేపు ఇక్కడ భవిష్యత్తు మారుస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ కొద్దిగా చాలా స్ట్రిక్ట్గా అవుతుంది. ఇది మంచిది అని చెప్పుకోవచ్చు. కొద్దిగా అయిన లోపల ఫోన్లు వాడాలు, బైక్ నడపడాలు జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ ఎంత స్ట్రిక్ట్గా ఉంటే అంత మేలని చెప్పుకోవచ్చు. అవసరాన్ని మించినప్పుడే ఇలాంటివి. నేనైతే నా గురించి చెప్పాలంటే నాకు ఇంటర్ వరకు అంటే 18 వరకు నాకు ఫోన్ అనేది రాలేదు. చాలా వాతావరణానికి అలవాటు పడ్డానని చెప్పుకోవచ్చు. ఇలా భూమిపైన కూర్చున్నాను, ఇంకా బెంచ్ పైన కూర్చున్నాను, ఎండకు నిలబడ్డాను, అన్ని విధాలుగా ఒక నేచర్ బాయ్గా బతికాను. ఇక్కడ టెక్నాలజీ అనేది నాకు ఇంటర్ తర్వాతనే ఇక్కడ నేర్చుకున్నానని చెప్పుకోవచ్చు. ఇంటర్ తర్వాత టెక్నాలజీ అంటే ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ చిన్నప్పటి నుంచి నాకు పడదు. ఎలా బతుకుతాడో అనేటట్టుగా నాకు కూడా నా లోపల అనిపించింది. అందరు కంప్యూటర్లు పట్టుకుంటున్నారు, నేను ఇలా ఏది పట్టుకోకుండా ఊరికే ఉన్నాను అని అనుకున్నాను. మొత్తానికి ఫోన్ ద్వారా ఇంకా వ్యవసాయానికి వచ్చి ఇక్కడ నా వర్క్ అనేది చేస్తున్నాను. మళ్ళా సోషల్ మీడియా ప్రభావం చూపకూడదని ఇక్కడ ప్రయత్నిస్తున్నాయి గవర్నమెంట్లు. మరి గ్రౌండ్లు సంగతి ఏంటి? ఇక్కడ సోషల్ మీడియా వాడితే బంద్ చేస్తే చదువుపైన కొద్దిగా గ్రౌండ్కి కూడా కొద్దిగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ ఈ సమాజంలో ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. అందరు పిల్లలు ఇంట్లోనే కూర్చునేటట్టుగా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు సమాజం. ఎందుకంటే బయట ఏవేవో కుళ్ళు కుతంత్రాలు, డబ్బు కోసమని, ఆస్తి కోసమని, ఇంకా పాత పొగలు కానీ ఇలా చాలా ఉంటాయి. కొందరు కావాలని ఓర్చలేక ఇలా ప్రతిదీ ఇబ్బంది పెట్టేటట్టుగా చేస్తుంటారు. కాబట్టి పిల్లలకి వెళ్ళే మేలు కొద్దిగా
మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళాలి, వస్తే ఆ పిల్లగాడు బాగా ఆడితే గ్రౌండ్కి కూడా పంపించాలి, ఆ విధంగా ఆలోచించాలని చెప్పుకోవచ్చు. ఇక్కడ 13-16 ఏళ్ళ వరకు సోషల్ మీడియా వాడకూడదు అని ఇక్కడ వచ్చింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఇక్కడ ఇంకా వేరే రాష్ట్రాల్లో అమలు అయ్యేటట్టుగా కొద్దిగా న్యూస్ అనేది చూశానని చెప్పుకోవచ్చు. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో వస్తాను. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. పిల్లలు ఇంటికాడనే పెట్టుకోండి, సమాజం అంత మంచిగా లేదు.